అసలు లవ్‌కి దానికి ఆ! రిలేషన్ అందరూ బాధపడేది మనీ వల్లే కదా! అది అవును. పెళ్ళికైనా ఆ! దేనికైనా సరే కానీ ఎక్కువ సిట్యుయేషన్స్‌లో మాత్రం లవ్‌కి అది చాలా లవ్‌కి. ఇబ్బందయితుంది అవును. బయట. అందరికి గూడా కనెక్ట్ అవుతది ఆ సాంగ్. హ్మ్. నాకు అదే తిరుగుతుంది. అప్పటి నుండి ట్రై చేస్తున్నా నేను. వేరే ఏ సాంగ్ కన్నా డైవర్ట్ అవుదాం అంటే మైండ్‌లో గూడా అదే ట్యూన్ అవుతూ ఉందన్నమాట. హ్మ్. ఎవడు కనిపెట్టిండు? ఎవడు కనిపెట్టిండు? నిజంగానే దాని గురించి ఆలోచిస్తే అసలు ఎవడు కనిపెట్టినోడు ఈ పైసా అనే దాని గురించి నిజంగా అక్కడే స్టార్ట్ అయితది క్వెషన్ మార్క్. అవును. దానికోసం యుద్ధాలు, గొడవలు, చంపుకోవడాలు అవును. అసలు ఎన్ని జేయాలో అన్ని జేస్తుర్రు. మా ఫ్రెండ్స్ అందరూ అదే అడుగుతారు. ఎవడు పెట్టిండు పైసా అంటే నిజంగా. మనకేదైనా సిట్యుయేషన్ వచ్చి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గూడా అసలు అబ్బా! ఎవర్రా అసలు ఈ పైసలు కనిపెట్టింది నిజంగా. అసలు ఇది లేకపోతే మనిషి బతికి ఇంకెట్లుండేది అవును. అనే సిట్యుయేషన్‌కి తీసుకెళ్తది. అవునవును. అంత డిప్రెషన్‌కి కూడా తీసుకెళ్తది. ఆ ఒక్క లైన్ మాత్రమే. హ్మ్. దాంతో మీకు నిజంగా మంచి నేమ్ వస్తది. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. సో, నా కోసం ఏదన్నా మంచి ఒక దేవుడికి పాట పాడండి. గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు నన్నేలరావు నన్నేల ఏలరావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి దాశరథి కరుణాపయోనిధి. సూపర్. సో, బయట నేను విన్న ప్రకారంగా మీరొక సాంగ్‌కి 50,000 తీసుకుంటారంట. ఎవరు చెప్పిర్రు? ఎంతవరకు నిజం? నేనేదో ఎంక్వైరీ చేసుకున్నా. లేదు అంటే ఎంత చార్జ్ చేస్తారు ఒక సాంగ్? చార్జెస్ పాడిన ఎందుకు దానికి, రాసిన దానికి ఎక్కువే చార్జ్ చేస్తారా? పాడడానికి తక్కువే తీసుకుంటా ఓకే. రాసిన రాసిన దానికి దానికి ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు. అంటే ఓకే. కంపారేటివ్ దానికి కంపేర్ చేస్తే ఎక్కువ తీసుకుంటా ఓకే. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ అయ్యుండొచ్చు. మీరు ఫస్ట్ సంపాదించింది అయ్యుండొచ్చు. ఎంత? ఏం చేశారు? 8K ఫస్ట్ సాంగ్ ఎప్పుడు ఇది ఏ ఇయర్‌లో? 20 అనుకుంటా 20 ఆగస్ట్లో అనుకుంటా ఓకే. ఫస్ట్ ఏం చేసినట్టు ఫోటో తీసుకున్నాను అది ఇంకా ఓకే. ఉండొచ్చు నా దగ్గర హ్మ్. ఇంట్లో ఇచ్చిన అనుకుంటా ఇంట్లో ఇచ్చిన ఇంట్లో ఇచ్చారు. నార్మల్‌గా చదువుకొని జాబ్ చేయడము నార్మల్ లైఫ్ స్టోరీ అవును అది. అవును సో, అమ్మా, నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీరు ఇలా సాంగ్స్ రాయడం, తమ్ముడు కూడా డైరెక్షన్ ఫీల్డా? అవును అవును సో, మీరు డిఫరెంట్ ఫీల్డ్‌ని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ చేసిర్రు వాళ్ళైతే వాళ్ళు చేయకుండా అసలు ఇంతవరకు వచ్చేదే కాదు హ్మ్. వాళ్ళు ఒకవేళ ఎప్పుడు కానీ ఎందుకు వద్దు ఫస్ట్లో ఎక్కువ మనం పెట్టుకోవడం ఉంటుంది కదా అవును. జనరల్గా హ్మ్. చేసినంత వరకు కూడా సో ఎందుకు అన్నట్టుగా అనలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేసిరు కాబట్టి ఇట్లా ఇప్పుడు ఓకే. వాళ్ళైతే చాలా హ్యాపీ ఇప్పటికి ఓకే. వాళ్ళ కోసం ఏదైనా సాంగ్ రాసుకున్నారా? అమ్మ, నాన్న కోసం? అమ్మ నాన్న కోసమా రాసినా నార్మల్‌గా కానీ బయట కనెక్ట్ అయ్యే సాంగ్ అయినా పేరెంట్స్ కోసం? నేను ఇంకా అవి రిలీజ్ చేయలేదు సో వేరే వాళ్ళ దగ్గర ఉండే అవి నేను బాగాలేను ఇప్పుడు ఓకే. నార్మల్‌గా మీ అమ్మా, నాన్నకి ఉమ్, ఈ సాంగ్ డెడికేట్ చెయ్యాలి అని అనిపిస్తే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఏ మీరు సాంగ్ రాసింది కాకుండాయినా పర్లేదు. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు మీకు ఎంత అంటే ఎలా సపోర్ట్ చేశారు? ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తది గదా! నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఎనలేని సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట. ఇందాక 'నీవే నీవే' అని అమ్మ కోసం పాడారు గదా! అవును. నాన్న ఏం పాపం చేశారు పాపం? నాన్న కూడా ఒక సాంగ్ పాడాలిగా? యాక్చువల్గా మా నాన్న ఏంటంటే హ్మ్. మా సాంగ్స్ ఉంటాయి కదా హ్మ్. రిలీజ్ అయినవి అన్ని డౌన్లోడ్ పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకుని ఒక సైడ్కి వెళ్ళి చూస్తాడు అనమాట ఒక్కడే ఓకే. అయితే నాకు ఆ లైన్ సింక్ అవుతుంది మేబీ ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా జీవితం నా జీవితం. ఏం పేరు అమ్మ నాన్న పేరు? అమ్మ పేరు రాజమణి, హ్మ్. నాన్న రవీందర్. రవీందర్. రాజమణి గారు అండ్ రవీందర్ గారు, మీ అబ్బాయి వాయిస్ చాలా బాగుంది. మీకోసం మంచి సాంగ్ డెడికేట్ చేశారు. వాళ్ళు లేకున్నా మనం లేం. అవును, సో బాగా చూసుకుంటారా అమ్మ నాన్నని? ఎవరు చాలా. ఎక్కువ క్లోజ్? ఇద్దరు క్లోజ్. ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు? ఇద్దరు, అందరితో షేర్ చేసుకుంటే ఇంట్లో అందరితో షేర్ ఏదైనా చేసుకుంటారు. అందరికి చెప్తా. సరే, ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. Hmm. సో నా కోసం ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయండి, మంచి లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఎత్తికి మరి ఇంటర్వ్యూలో కూర్చొని పెడతా. సరే. ఓకేనా? చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా, ప్రాణమైన పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా అందమే అందుకోవమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ ఇంకెక్కడన్నా వాడింది అనుకో నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళిన దగ్గర యాంకర్లు అందరికి ఇదే సాంగ్ అయితే డెడికేట్ చేయరు కదా. లేదు లేదు, అందరికి ఒక్కొక్క సాంగ్ ఇస్తారు. అందరికి ఒక్కొక్క సాంగ్ చేస్తారంటే ఇది అబద్ధం అన్నట్టు అయితే. లేదు లేదు లేదు, జెన్యున్ గానే ఇచ్చారు కదా. genuine. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. సాంగ్ మంచి హిట్ అవ్వాలి. సో థ్యాంక్స్ అండి, హిట్ అయితే మాకు పార్టీ కూడా ఇవ్వాలి, మర్చిపోవద్దు. తప్పకుండా. ఓకే, ఇంకా ఏదైనా మంచి మంచి సాంగ్స్ కూడా ట్రై చేయండి. ఒక్క దానిలోనే అంటే ఫోక్ సైడ్లో కాకుండా ఇంకా వేరే వేరే స్టైల్స్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ వాయిస్ బాగుంది కాబట్టి సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. సో మంచి సాంగ్ వస్తే ఏదైనా చెప్పండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను. తప్పకుండా. ఈ సాంగ్తోనే నేను ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతాను. ఓకే, తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో సో మచ్. చూసారు కదండి అజయ్ గారి సాంగ్స్ అవి. సో ఎవరికని పెట్టిండే పైసా నెక్స్ట్ ఈ మంత్లో రిలీజ్ అవ్వబోతుంది. సో అందరూ చూడండి. ఇప్పటి వరకు అయితే ఎలా అయితే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారో ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ అలానే తనకు ఉండాలి. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి. మీ అందరికీ కనెక్ట్ అయ్యే సాంగ్స్ ఇంకా ఇంకా రాయాలి మీరు కూడా. సో వాళ్ళకి మీరు ప్రామిస్ చేయండి ఇంకా మంచి సాంగ్స్ ఇస్తాను తప్పకుండా అని చెప్పి. నెక్స్ట్ అంటే రెగ్యులర్ గా సాంగ్స్ ఉన్నాయి, అన్ని కూడా అల్టిమేట్ గానే ఉన్నాయని నా ఫీలింగ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ అందరికి? అందరూ చాలా సపోర్ట్ చేస్తారు నాకైతే ఇప్పటివరకు. ఈ సాంగ్ వచ్చిన ఇన్స్టాలో అయినా దేంట్లో అయినా మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఇంతవరకు వచ్చిన. వీళ్ళు ఇంటర్వ్యూ పిలిచింది కూడా మీరు సపోర్ట్ చేయడం వల్లే. అవును. సో అందరికీ చాలా థ్యాంక్స్.